నేను డాక్టర్ మంచుకొండ రంగయ్య, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏపీ టీసీపీ హైదరాబాద్, జంట నగరాల పిల్లల డాక్టర్ల మాజీ అధ్యక్షుడిని. ఓఆర్ఎస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటి పెద్ద పాకెట్, ఒకటి చిన్న పాకెట్. పెద్ద పాకెట్ 1 లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలి. అది శుభ్రమైన నీరు. ఇప్పుడు మనకు కరోనాతోటి నేర్చుకున్నది ఏంటంటే చేతి శుభ్రత, అలాగే శుభ్రమైన నీరు వేడి చేసి చల్లార్చి, లేదా ఫిల్టర్ వాటరు, శుభ్రమైన నీరు, మనకు కలుషితం లేని నీరుతో ఈ పెద్ద పాకెట్ను 1 లీటర్ నీళ్ళల్లో కలపాలి. అదే చిన్న పాకెట్ అయితే 200 ml, దాదాపు 1/2 లీటర్. ఆ 200 ml నీళ్ళల్లో కలిపి మనము మిక్స్ చేసుకున్నాక 24 గంటల లోపట్లో వాడాలి. అంటే ఇప్పుడు ఈరోజు ఉదయం 9 గంటల కనుక చేసుకుంటే రేపు 9 గంటల వరకు మనకు 24 గంటలు వాళ్ళు మిగిలిన సొల్యూషన్ పడేసేసి మళ్ళీ సొల్యూషన్ చేసుకోవాలి. పిల్లలకు క్రమేణా తాగుతూ పోతుండాలి సొల్యూషన్. ఎప్పుడైతే పిల్లలు, కొందరు తల్లులు ఏం చేస్తారంటే వాంతులు అవుతున్నాయి, మనకు ఈ తాపటం వల్ల ఇంకెక్కువ వాంతులు అవుతాయని చెప్పేసి ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఆ డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. ఎన్ని రకాలు డిహైడ్రేషను? 3 రకాలు. అప్ టు 5% ఉంటే మైల్డ్ డిహైడ్రేషన్, 5 నుంచి 10 ఉంటే మోడరేట్ డిహైడ్రేషన్, 10 కంటే ఎక్కువ వస్తే సివియర్ డిహైడ్రేషన్. అంటే మనకు మైల్డ్ అండ్ మోడరేట్ డిహైడ్రేషన్లలో మాత్రం ఓవరాల్గా ఇచ్చుకోవచ్చు. కావాలంటే యాంటీఎమిటిక్స్ ఏమన్నా వాంతి రాకుండా ఆపి కొంచెం చెంచాతో తాపుతూ మనకు క్రమేణా తాపుతూ ఉంటే ప్రమాదానికి గురిగారు. కానీ పిల్లలు వాంతి అవుతుందని కనుక వాళ్ళు ఏం తాపకపోతే, అంటే ఇటు ఇంటేక్ లేదు, అవుట్పుట్ ఎక్కువ, అంటే నోటి నుంచి ఏమి ఇచ్చేది లేదు, మోషన్స్ ఎక్కువ పోతున్నందుకు, ఇంకా మనకు అప్పులు ఎక్కువ, ఆదాయం తక్కువైతే కుటుంబానికి ఏ ప్రమాదం అయితే అవుతుందో, శరీరంలో నీళ్లు తగ్గినప్పుడు మన అలాంటి ప్రమాదానికి పోతాం. అప్పుడు ఓఆర్ఎస్ తప్పనిసరిగా తాపాలి. ఇక కొందరికి సడన్గా రాత్రిళ్ళు భర్తలు డ్యూటీలలో ఉండొచ్చు, లేదా బయట ఏదైనా బయటకు పోవచ్చు. తల్లులు పర్వాలేదు వెళ్ళిపోతున్నట్టు లేకపోతున్నట్టు తెచ్చుకుందాం ఓఆర్ఎస్ పాకెట్స్ ఎక్కడైనా దొరుకుతాయి. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రతి షాప్లో, మెడికల్ షాప్లో మనకి ఏ షాపు పోయినా ఓఆర్ఎస్ సాచెట్స్ అంటే దొరుకుతాయి. వాళ్ళు ఉదయం వరకు చూద్దామంటే అప్పటివరకు డిహైడ్రేషన్ పోతారు. కాబట్టి అప్పుడు అంటే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు బయటకు పోలేనప్పుడు, లేదా విలేజ్లలో సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేస్తారు? మనకు 20 గ్రాముల పంచదార, దాన్ని డెక్స్ట్రోజ్ లేదా షుగర్ అంటాము, 3.5 గ్రాముల ఉప్పు, 2.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 1.5 గ్రాము బైకార్బోనేట్, 1 లీటర్ నీళ్లు. చాలా సులభం. ఒకవేళ కొలతలు మనకు ఇబ్బంది అని అనుకుంటే 4 చెంచాల పంచదార, 1 చెంచా ఉప్పు, సగం చెంచా పొటాషియం క్లోరైడ్, 1/2 చెంచా బైకార్బోనేట్, 1 లీటర్ నీళ్లు. వాళ్ళు బైకార్బోనేట్, పొటాషియం క్లోరైడ్ లేకపోయినా ఆ రాత్రి కొరకు 4 చెంచాల పంచదార, 1 చెంచా సాల్ట్, అంటే సోడియం క్లోరైడ్, దాన్నే మనం సోడియం అంటాము, కలిపి పొద్దున్నే మనం ఎప్పుడైతే షాప్స్ ఓపెన్ అవుతాయో వెంటనే అవి తెప్పించుకోవచ్చు. ఓఆర్ఎస్ పాకెట్స్. అయితే ఓఆర్ఎస్ పాకెట్స్ ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. 3 రకం ఏం దొరుకుతుందంటే రెడీమేడ్ సొల్యూషన్ తోటి వస్తున్నది. అది యాపిల్, ఆరెంజ్ ఫ్లేవర్స్ తోటి వస్తున్నాయి. అవి తాపి మనం డిహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు. Like and subscribe Eagle Health and Beauty.